కృష్ణా నది జల వివాదంపై నేడు ట్రిబ్యునల్ ముందు విచారణ జరగనుంది. ట్రిబ్యునల్లో 2 రోజుల పాటు వాదనలు కొనసాగనున్నాయి. అయితే తెలంగాణ తరపున తమ వాదనలు వినిపించడానికి రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాష్ట్ర నీటిపారుదల శాఖతో సీఎం రేవంత్ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సమీక్ష నిర్వహించారు. కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ 2 ఎదుట బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. ఏపీఆర్ఏ 2014లోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఏపీఆర్ఏ ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ సైతం సెక్షన్ 3 ఆధారంగా నీటి పంపకాలు 2 రాష్ట్రాల మధ్య చేపట్టాలని సూచించిందని సీఎం తెలిపారు. కేడబ్ల్యూడీటీ 2 తదుపరి విధి విధానాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన అత్యున్నత న్యాయస్థానం ఎటువంటి స్టే ఇవ్వని విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడంపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు జీఎంఆర్ఎంబీ, కేఆర్ఎంబీలకు లేఖలు రాయాలని సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా ఏ నదిపైనైనా ప్రాజెక్టు నిర్మించాలంటే జీఎంఆర్ఎంబీ, కేఆర్ఎంబీలతో పాటు పొరుగు రాష్ట్రానికి సమాచారం ఇవ్వాలనే విషయాన్ని లేఖల్లో ప్రస్తావించాలని సీఎం సూచించారు.